నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 11వ అధ్యాయము. మధురానగరమునందు శ్రీకృష్ణునకు రాజోచిత స్వాగతము. 10వ శ్లోకము. ఇతి చోదీరితా వాచ ప్రజానాం భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్వా వితన్వన్ ప్రావిశత్పురీం. భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రజల యొక్క ఈ ప్రశంసావచనములను వినుచు వారిపై తన అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేయును. ఆ విధముగా పురమున ప్రవేశించెను. 11వ శ్లోకము. మధుభోజ దశార్హార్హ కుకురాంధక వృష్ణిభిః ఆత్మతుల్య బలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ. నాగులు భోగవతిని అనగా పాతాళ లోక నగరమును రక్షించినట్లుగా శ్రీకృష్ణుని అనుగ్రహం వలన లభించిన శక్తితో ఆయనతో సమానమైన బల పరాక్రమ సంపన్నులకు మధు భోజ దశార్హ అర్హ కకుర అంధక వృష్టి వంశములకు చెందిన యాదవ వీరులు అందరూ ద్వారకాపురమును రక్షించుచు ఉండెదరు. 12వ శ్లోకము. సర్వర్తు సర్వ విభవ పుణ్య వృక్షలతాశ్రమైః ఉద్యానోపవనారామ్యైర్వృత పద్మాకరశ్రియం. ఆ ద్వారకా నగరమునందలి సరోవరములు చక్కగా వికసించిన పద్మములకు నెలవులై దాని శోభను ఇనుమడింపచేయుచుండును. ఆ సరస్సుల చుట్టూను గల ఉద్యానవనములు, పుష్పవనములు, విహారవనములు, ఆరామములు మిక్కిలి మనోహరములు. వాటి యందుగల వృక్షలతాదులు అన్ని ఋతువుల యందును ఫలపుష్పాదులతో మనోరంజకముగా ఉండెను. 13వ శ్లోకము. గోపురద్వార మార్గేషు కృత కౌతుక తోరణాం చిత్రధ్వజ పతాకాగ్రైరంతః ప్రతిహతాతపాం. ఆ నగరమునందలి ప్రాకార ద్వారములు, భవనముల వాకిళ్ళు, రాజమార్గములు కృష్ణ భగవానునకు స్వాగతము పలుకుటకై చూడముచ్చట గొలిపడి తోరణములతో అలంకృతమైనవి. అంతటను చిత్ర విచిత్రములైన ధ్వజ పతాకములు రెపరెపలాడుచున్నవి. వాటి కారణముగా ఎండవేడిమి ఎంత మాత్రమును రాకుండెను. ధన్యవాదములు.